ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఈరోజు కాలం వారీగా సీజన్ ఫుడ్ గురించి తెలుసుకున్నాము. ఇది వాస్తవానికి వచ్చేసి షుగర్ బతాయి. ఇది చాలా వరకు షుగర్ని, బీపీని, రక్తహీనత సమస్యను, బ్లడ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను అంటే యూరిన్ ఇన్ఫెక్షన్లను, ఇలాంటి సాధారణంగా మనకు అనుకోకుండా సోకినటువంటి జబ్బులను వీటన్నిటిని తగ్గేనికి షుగర్ బతాయి. ఈ బతాయి కాయను 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒక కాయను ఒక ముగ్గురు కానీ ఇద్దరు కానీ కలిసి ఒక కాయను తీసుకొని ప్రొద్దున పరిగడుపున తింటంటే ఈ షుగర్, బీపీ షుగర్లు అనేవి కంట్రోల్కి వస్తాయి. షుగర్ అనేది చక్కెర వ్యాధి, బీపీ అనేది రక్తపోటు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు కూడా దీన్ని పరిగడుపున తిన్నట్టయితే ఈ సమస్య నుంచి కొద్ది రోజులల్లో బయటపడతారు. షుగర్ వల్ల కూడా బాధపడేవారు దీంతో కూడా మీరు బయటపడతారు. ఈ షుగర్ అనేది రాకముందు వాడితే ఇంకా చాలా మంచిది. బీపీ షుగర్ రాకముందు ఈ కాయను గనక మనం అప్పుడప్పుడు గనక 2 రోజులకు కానీ 3 రోజులకు కానీ ఒక వారానికి ఒకటి కానీ ఇద్దరు ముగ్గురు కలిసి తింటూ ఉంటే ఈ సమస్యలు అనేవి మీకు సోకకుండా ఉంటాయి. ఆ షుగర్ బతాయిని ఇప్పుడు మీకు చూపెడతాను. ఆ షుగర్ బతాయి ఇక్కడే ఉంది. ఇదే ఆ షుగర్ బతాయి. బతాయిలో ఇది పెద్ద రకము. ఇది వాస్తవానికి వచ్చేసి నిమ్మ జాతిగా చెప్పుకోవచ్చు. బతాయి జాతి ఇది మొత్తము. ఇలా జాతులలో 32 జాతులు ఉన్నాయి నిమ్మ చెట్లనే. అందులో ఇది ఒక జాతిది, సూది నిమ్మ అన్నట్టుగా ఇది ఒక బతాయి నిమ్మ. ఇది బతాయి, షుగర్ బతాయి. ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద కాయలు. ఇలా రండి, ఒక్కటి వచ్చేసి ఇంత ఉన్నది. ఇలా చూడండి, ఇంత కాయలు. ఇందులో ఇప్పుడు ఒక కాయని తెంపి దీన్ని ఎలా తినాలి, ఎలా చూపించాలని ఇప్పుడు మీకు అంతా చూపెడతాను. పెద్ద మంచి పక్వానికి వచ్చిన కాయ తీసుకోవాలి ఎప్పుడైనా మనం. ఇలా చూడండి, ఇది కొంచెం పక్వానికి వచ్చింది. ఇంత పెద్ద కాయ. ఇది సుమారుగా పుచ్చకాయ అంత ఉంది. పుచ్చకాయలు తింటాం మనము. ఈ విధంగా అయితే ఉంటుంది, పుచ్చపండు లాగా చిన్నపాటి బొడ్డు గుమ్మడికాయ అంత ఉంటుంది. ఇట్లా తెంపుతున్నా చూడండి, దీనికి కాసింది ఇట్లా. ఇక్కడ ఇంత కాయలు కాస్తున్నాయి. చూస్తే మనిషి తలకాయ అంత ఉంటుంది చూడండి. ఇక్కడ నెత్తిలో బరువు పట్టుకున్నంత ఉంటుంది. కానీ ఈ కాయ తినడం వల్ల నెత్తిలో బరువు కూడా తగ్గిపోతుంటుంది. ఇలా ఇప్పుడు దీన్ని సాఫ్ చేసి మీకు ఎట్లా తినాలో చూపెడతాను. కాయ చూనీకి మాత్రం ఎంత ఉంటుంది. పిట్ట చిన్నది కానీ పీకు తంతే బూరన్న సామెత దీనికి వర్తిస్తుంది. ఆ లోపల ఏం మాంసం అనేది ముద్దలు వెళ్ళదు ఆ పిట్టకు. ఇంత ఉంటుంది పిట్ట, కానీ బూరు మాత్రం ఇంత వెళ్తుంది. మరి ఆ సామెత దీనికి వర్తించింది. ఈ కాయకు ఇంత ఫలం ఉన్నది. ఇప్పుడు మనకు 70% పైపొట్టే ఉంటుంది. ఒక 30% అంతవరకు మాత్రమే ఈ విధంగా ఉన్నది. మనం దీన్ని ఇప్పుడు ఒకటి తీస్తున్నా చూడండి. ఇట్లా కోసుకోవాలండి. పొద్దున పరిగడుపున తినే ప్రయత్నాలు చేయండి. ఈ కాయలను అయితే సంపాదించుకోండి. దీనికి ఎంత తొక్కుంటుందో. ఇది బతాయి, షుగర్ బతాయి స్పెషల్. అప్పుడప్పుడు సీజన్ వారిగా వీటిని తింటూ ఉంటే ఆరోగ్యాలు అనేవి మనకు తెలియకుండా మనకు వచ్చేస్తాయి. ఇట్లా వస్తుండ్రు, ఇట్లా పెద్ద పెద్ద. ఇవి పై పొట్టు, ఇంత పొట్టున దీనికి పైన. ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఇట్లా. స్మెల్ సేమ్ బతాయికాయ ఇట్లా మనం ఇట్లా అన్నప్పుడు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇది తిననీకి బతాయిలాగా రుచిగా ఉండదు. ఇది ఏమిటి ఉంటుంది. తింటుంటే కొద్దిగా మనం వికటించినట్టు ఉంటుంది. తింటుంటేనే మనం నమ్ములుతుంటేనే ఇక ఒక్క కాయ ఇచ్చినామంటే వాళ్ళు వద్దండ్రు, మేము తినలేము, వద్దయ్యా మాకు రుచిగా లేవు. ఈ విధంగా అయితే తీస్తున్న దీన్ని మొత్తానికి. ఇది ఫలాపేక్షణ కొంచెం వచ్చింది. దీని యొక్క పై తొక్కనే ఇంత ఉన్నది. దీని యొక్క చూడండి, ఇప్పుడు 3 వాళ్ళు ఈ తొక్కలు వెళ్తే ఒక్క పాలు మాత్రం ఇది వెళ్ళింది మనకు.
ఇప్పుడు దీని లోపల సెంటర్ మొత్తం సాపు చేసి దీన్ని కూడా తీస్తున్నా. ఇంకో ఈ విధంగా అయితే మనకు పచ్చలుగా వస్తుంది ఇట్లా. ఈ పచ్చలలో విత్తనాలు అంటే ఎక్కువగా ఉండవు. ఇంకా ఈ పండు అనేది ఇంకా మనది ఈ యొక్క బతాయి అనేది షుగర్ బతాయి అనేది మొత్తం ముద్రలేదు. ముదిరితే బాగుంటుంది కానీ ఇంకా కొంచెం ముద్రాలేదు. సేమ్ ఆ పచ్చలకు ఈ పచ్చలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఈ విధంగా తీసుకొని పరిగడుపున ఇలా వేసుకోండి. ఇట్లా వేసుకొని పుల్ల ఉన్న కొంచెము, కానీ ఇది ముదిరినాక కొద్దిగా వెగటతనము, కొద్దిగా లైట్గా స్వీట్తనము, ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది, నమ్ముని మింగుతుంటుంది. నేను సంవత్సరంలో 2-3 వీటిని తీసుకొని 4-5 కూర్చుని తింటాము ఇంట్లో మేము ఒకేసారి. ఈ పచ్చలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ చెట్టు బతాయి చెట్టు కంటే ఆకులు కొద్దిగా పెద్దగా వస్తాయి. ఇక మరి వీటికి ఇలా చూడండి, ఇది చెట్టు అనేదానికి ముళ్ళు అనేటివి ఉండవు దీనికి. ఈ కాయలకు కానీ మన ఇది చెట్టు కూడా బతాయి చెట్టు ఎంత దగ్గర ఉంటుందో అంత దగ్గరనే ఉంటుంది. ఇక్కడ కాయ చూడండి, ఈ కాయకు లోపలి వెళ్ళడానికి ఎంత దూరం ఉన్నాయి. ఏదైనా చిన్నపాటి ఉల్లిగడ్డ కూడా ఒక పొర తీస్తే మనము ఆ ఉల్లిగడ్డ అనేది కోసుకుంటాము. కానీ దీనికి అట్లా కాదు. ఈ తొక్కనే కావలసినంత తొక్క తీసేసిన తర్వాత ఈ పండు అనేది మనం లోపల ఉన్నటువంటిది ఈ రసం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎండ తాకిడి అంటే ఎండలో పోతే కొద్దిగా పానం అంతా నెరిబడ్డట్టు ఊగినట్టు అవుతుంది కొందరికి, నూకేసినట్టు ఎవరు వచ్చి, లేకుంటే ఇట్లా చేయి పట్టి లాగినట్టు అవుతుంది. ఇది తినడం వల్ల ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. ఇది ఈ కాయలు వచ్చేసి యువకులు తినచ్చు, వృద్ధులు తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు, ప్రతి ఒక్కరు తినచ్చు. వీటిని ఇట్లా మనం కనుక తెంపినట్టు ఇట్లా ఒత్తినట్టయితే అందులోకి వాటర్ బయటకు వస్తుంటాయి. ఇట్లా ధూపం వలె, నా పొగ వలె, మంచు వలె బయటికి వస్తుంటాయి. ఇది కనుక అగ్గి పైన వేసినట్టయితే అగ్గి ఒకసారి ప్రజ్వలిస్తుంది ఇట్లా మనం అన్నప్పుడు. అయితే ఈ కాయలు అన్ని జంతువులు తినలేవు. ఇవి వాస్తవానికి మన కోతులు ఉన్నాయి, ఆ కోతులు కూడా ఈ కాయలు తెంపుతలేవు. ఈ కోతుల బాధ అనేది ఈ కాయలకు ఇంకా వర్తించలేదు. కోతులు ఈ కాయల దగ్గరికి వచ్చి ఒక్క కాయ కూడా తెంపిన చరిత్ర లేదు. జామ పండ్లు తింటే అన్ని పండ్లు తింటే కానీ ఈ పండ్ల దగ్గరికి, బతాయి పండ్ల దగ్గరికి, బతాయి కాయల దగ్గరికి మాత్రం, ఈ షుగర్ బతాయి దగ్గరికి మాత్రం వత్తలేదు. అయితే ఈ విధంగా అయితే కాయలు అయితే మీరు ఒక చెట్టుని తీసుకొచ్చుకుని పెడితే ఏడాది పొడుగుతాయి. ఈ చెట్లన్నీ కాస్తాయి. పలానా రోజు కాస్తుంది, పలానా రోజు కాయని సంవత్సరం పొడుగుతూ ఇది కాస్తూనే ఉంటుంది కాయలు. ఇవి ఈ షుగర్ బతాయి అనేది ఒక్కటి తెచ్చిపెట్టుకొని ఆ కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు.